నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి జనవరి 1వ తేదీన ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన 12 బృందాలతో పటిష్టమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు అనుమతి ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని, అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాహనానికి ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. రోడ్లపై అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసినా, టపాసులు, బాణసంచా పేల్చినా, బైక్ ర్యాలీలు చేసినా సీసీ కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో కూకట్పల్లి కేపీహెచ్పీ ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. న్యూ ఇయర్ 2024 రేపు 31st నైట్ కాబట్టి అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. బట్ ఈ సెలబ్రేషన్స్ అనేది చట్టానికి లోబడి చేసుకోవాలా, అంటే జనరల్గా ఏంటంటే పీస్ఫుల్ మేనర్లో సంతోషమైనటువంటి వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో చేసుకోవాలా. అనే చట్టాన్ని అనేది అతిక్రమించకూడదు. చట్టాన్ని అతిక్రమించకూడదు అంటే వీళ్ళు బాగా ఆల్కహాల్ తాగేసి కన్జ్యూమ్ చేసి వాళ్ళు నడపడం అనేది చట్టరీత్యా నేరం. ఇన్ జనరల్గా కూడా తాగి నడిపించడం అనేది నేరం. సో ఇంకోటి దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు తాగి నడిపిస్తూ వాళ్లకు నష్టం, వాళ్ళ కుటుంబానికి నష్టం, యాక్సిడెంట్స్ అయినప్పుడు, చనిపోయినప్పుడు కానీ, వాళ్ళు కాలు చేతులు ఇరిగినప్పుడు కానీ వాళ్లకు నష్టం. తర్వాత ఎవరైతే ఏమి తాగకపోయినా కూడా రోడ్ మీద పోయేవాళ్ళు ఉంటారు, లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు కొద్దిగా రూల్స్ ఫాలో అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళతోటి నష్టం కలుగుతుంటుంది. జనరల్గా ఇతను నష్టపోడు, ఇతను నష్టపోతూ ఇంకోరు కూడా నష్టం కలిగజేస్తారు యాక్సిడెంట్ చేసి. సో దీంట్లో ఏం చేస్తారంటే మ్యూజిక్ పెట్టడము, హై పీచ్లో సౌండ్ పెట్టడము, తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ చేయడము. నలుగురు ఉండే దగ్గర బండిలో కూడా ఒక 6 మంది ఉండాలనుకోండి, ఓపెన్ టాప్. ఇప్పుడు కొత్త కార్లలో ఉన్నాయి కదా, పైన ఓపెన్ చేసి ఉంటుంది, అంటే ఓ బటన్ పెట్టి, ఇప్పుడు లేటెస్ట్గా చాలా బండ్లు వచ్చినాయి, బటన్ ఓపెన్ చేస్తే ఏమైంది, అది బయట 4-5 మొహాలు కనపడుతూ ఉంటాయి. సో పోతే ఇసిరేయడము, కేక్ ఉంటే కేకు ఆసెస్ పడేయడం, బయట పైన పడేయడం, గట్టిగా పొంగి పెట్టి అరవడం చేయడము ఆ కార్ల ద్వారా చేస్తుంటారు. బట్ బైక్ నడిపిస్తూ కూడా త్రిబుల్ రైడింగ్ మల్టిపుల్ డ్రైవింగ్ అయిపోతుంది అది. సో ఎక్కువ హై పిచ్, తర్వాత సౌండ్ పెట్టడము, ఎక్కువ నాయిస్ చేయడము, అన్ని కట్లు కొట్టుకుంటూ పోవడము, ఓవర్ స్పీడ్గా పోవడము, ఇవన్నీ ప్రొహిబిటెడ్. వీటన్నిటి మీద యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు మీకు తెలుసు సిటీ అంతా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా ఏదో ఫెస్టివల్ ఉంది కదా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఎవరు ఏం చేయలేరు అనుకోకూడదు. ఫెస్టివల్ చేసినా ఏం చేసినా చట్టానికి లోబడే లా ఎట్లుందో దాని ప్రకారం పోతే బాగుంటుంది, ఎవరికి ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే పట్టుకున్న తర్వాత, పట్టుబడిన తర్వాత, అది చేసిన తర్వాత నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మీకు కూడా తెలుసు, ఫోన్లు అంటే మేము ఏమి చేయలేము, దాంట్లో ఫిక్స్డ్ అయిపోతుంది అందులో. ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి, మళ్ళీ మేము సపరేట్గా కూడా ఇంకెక్కువ కూడా కెమెరాస్ పెడుతున్నాం. సర్ప్రైజింగ్ చెకింగ్ ఉంటుంది, ఎక్కడైనా చేస్తాం. ఇప్పుడు ఈరోజే మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఇదొకటి డ్రగ్స్ కూడా వాళ్ళకి డ్రాగన్ చెప్పేటి ఇంకోటి 2 మిషన్స్ వచ్చినాయి, ఎక్విప్మెంట్స్, ఆ డివైసెస్ వచ్చినాయి. దాని ప్రకారం ఎవరు సస్పెక్ట్ అనిపిస్తే ఆ పక్కలో తీసుకొని పోయేసి సలైవా తర్వాత యూరిన్ ఎగ్జామ్ చేస్తారంటది. సో అది కూడా ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్లస్ వాళ్ళు ఎటువంటి ఎవరికి ఆటంకం కలిగించకుండా చట్ట ప్రకారము చట్టానికి లోబడి చేసుకోవాలా, సుఖ సంతోషాలతోటి అది ఫెస్టివల్ అనేది చేసుకోవాలి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా ఈ ప్రజలను కోరడం జరుగుతుంది. ఫ్లైఓవర్స్ అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ అండి. 8 నుంచి రేపు 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు ఈ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఎన్ఫోర్స్మెంట్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ట్రాఫిక్ ఎక్కువ ట్రిబుల్ రైడింగ్ అని అటువంటివి కానీ నేను వర్క్ అనేది రేపటి నుంచి ఈవినింగ్ 8 నుంచి మన ఫస్ట్ మార్నింగ్ 5 వరకు ఉంటుంది. ఫ్లైఓవర్స్ ఓన్లీ ఎవరైతే ఎయిర్పోర్ట్కి పోతారో వాళ్ళు మట్టుకు టికెట్ చూపించి
పోవాల్సి ఉంటుంది, వాళ్ళకే అలో చేస్తాం. అక్కడ వాళ్ళది కూడా అక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది. అది అక్కడ ఫ్లైఓవర్ పోతే మనము టికెట్ కొనుక్కొని కూడా పోయేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు అంతా మహా ఇది పోతుంటే కూడా పెట్టుకొని ఇక్కడ ఫ్లైఓవర్ కాబట్టి టికెట్ చూపిస్తే పంపిస్తారు, ఏమన్నా అంటారా అని అనుకుంటారు. అది కూడా ప్రాపర్ చెక్ చేసే, డౌట్ వస్తే చెక్ చేసి దొరికినప్పుడు ఏమైందంటే ఫ్లైట్ వెళ్ళిపోద్ది, ఆ డబ్బులు కూడా పోతాయి, కేసు బుక్ అవుతుంది. ఇదేంటో సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ బాగా తాగినాడు అనుకోండి, ఎక్కువ ఆల్కహాల్ వచ్చిందనుకోండి, కాంటెంట్స్ వచ్చినప్పుడు 10,000 రూపీస్ 15,000 రూపీస్ లేకపోతే జైలు ఉంటుంది. కేసు అయిపోయిందో డెఫినెట్ ప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి, ఎక్కువ ఏమవుతుంది ఈ స్టూడెంట్స్ చాలా చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఒకసారి కేసు ఏంటంటే వాళ్ళకి రేపు కేసు ఉందంటే పాస్పోర్ట్స్ కూడా కొద్ది కష్టమైతే దొరకడం వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, మనిషికి ప్రాణం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాణాన్ని మనము ఎందుకు ఉంటున్నాము, మంచి చదువుకోవాలా, ఒక జాబ్ చేయాలా, ఒక ఉద్యోగం చేయాలా అని కదా మనం చదువుకునేది. అర్థవంతంగా ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయినారు మీరు చూసుంటారు. డే టైంలో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డాక్టర్, మంచి మంచి వాళ్ళు అందరూ మంచి జీవితాన్ని వాళ్ళు పాపం 20-25 ఇయర్స్కి ఇది అనవసరమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసేసి, అజాగ్రత్తగా పోయేసి, ఫాస్ట్ పోయేసి వాళ్ళు గుద్దుకోవడము, బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, డివైడర్లో కొట్టడము, స్తంభాలకు కొట్టడము, ఇంకోరికి గుద్దడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎంతైనా కూడా పేరెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పి పంపించాలా, వాళ్ళు కూడా కొద్దిగా ఇన్షూర్ చేసుకోవాలా. వాడి ప్రాణం విలువ వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ స్ట్రోక్ ఎట్లా ఉంటుందో. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళకి ఏం తెలియదు, కానీ పేరెంట్స్కి చాలా బాధ ఉంటుంది. ఒకరికి ఒక ఫ్యామిలీకి ఒకరు ఇద్దరు ఉంటారు, ఎవరు ఒకరున్నా ఇద్దరున్నా కూడా ప్రాణమే. కాబట్టి దయచేసి మీ ద్వారా అటువంటి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ మంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా గమనించి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. కెమెరాస్ పెడతా ఉన్నాం మేము. అట్లా జనరల్గా ఏంటంటే ఆర్గ్యుమెంటు చేస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ రికార్డెడ్. మేమైతే మంచిగా మర్యాదనే ఉంటాం, మర్యాద మేము ఇప్పుడు చెప్పాం, మంచిగా మాట్లాడతాం, చేస్తాం. ఏదైనా అకార్డింగ్ టు లా విల్ ప్రొసీడ్. అందుకే చెప్తాను, వాళ్ళు కూడా దురదగా ప్రవర్తించొద్దు. మా వాళ్ళు కూడా ఎవరు అట్లా ఉంటారు చెప్పాం, బ్రీఫింగ్ చేశాము. కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది మరీ కోరుకునేది ఏంటంటే ఒక లిమిట్లో, ఒక పద్ధతి ప్రకారం ఏ పద్ధతి అయితే చేసుకోవాలో ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఆ పద్ధతి కానప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ ది లా కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైనర్ పిల్లలకు డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎవరైతే బండి ఇస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ రాస్తాం. ఎందుకంటే డ్రంక్ అంటే బండి ఎవరు ఇస్తారు, వాళ్ళ ఫాదరు, బ్రదరు, ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వెహికల్ రిజిస్టర్ అతనికి ఇచ్చిన అనుకోండి, ఈజ్ ఆల్సో లైబుల్, అతను కూడా సమాన బాధ్యత ఉంటుంది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఎట్లుంటారంటే రాత్రి 12ంటికి వెళ్ళి చెక్ చేస్తారు, మనం 8ంటికి 9ంటికి తాగితే ఎవరు చెక్ చేయరంటారు. సో అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మేము 8 o'clock నుంచి మేము రెడీ ఉంటాం. అంటే అన్ని షార్ప్ బై 1కి క్లోజ్ అయిపోవాలి. 12:45 షార్ప్ బై 1 లోపలనే చేసుకోవాలి. చాలా గమనించేది ఏంటంటే బాగా ఓవర్ స్పీడు, హ్యూజ్ నాయిస్ ఎక్కువ ఉంటే ఏం చేయలేరులే అనుకుంటారు అనమాట. మేము ఎక్కువ ఉన్నాం కదా ఇంత క్రౌడ్లో మనల్ని ఎవరేం అనలేరు, పట్టించుకోలేరు అంటారు. అది తప్ప. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఫిక్సప్ అయిపోతారు, పట్టుకుంటాము. ఎస్కేప్ అయినా కూడా నెంబర్ ఎంత స్పీడ్లో పోయిందో ఏం తెలుస్తుంది కదా, డైరెక్ట్గా మళ్ళీ ఇంటికే చాలని వెళ్ళిపోతుంది. ఇట్లా పోయినప్పుడు అది దొరుకుతుంది.